హాయ్ ఫ్రెండ్స్, ఛానలుకి స్వాగతం. ఇది తగిలితే మీ జుట్టు వద్దన్నా సరే 7 రోజుల్లో విపరీతంగా పెరుగుతుంది. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. ఇది ఆయిల్ కాదు, ప్యాక్ కాదు. ఈ యొక్క చిన్న రెమెడీ అనేది మీ జుట్టు ఒత్తుగా పెరగటానికి, అలాగే హెయిర్ ఫాల్ని తగ్గించటానికి అద్భుతంగా పనిచేస్తుంది. అయితే మీరు కనుక దీన్ని వాడి రిజల్ట్ చూశారంటే షాక్ అవ్వటం ఖాయం. అయితే ఏ రెమెడీ ద్వారా మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, హెయిర్ ఫాల్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది, వీడియోలో క్లుప్తంగా వివరిస్తాను. వీడియోని ఎండింగ్ వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అనేది దాగి ఉంది. అయితే మీరు ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఈ రెమెడీని తయారు చేసుకోవచ్చు. అయితే ప్రతి దాని యొక్క ఉపయోగం ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా రెమెడీని తయారు చేసుకోవాలి, వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీ జుట్టు ఎంత నూనె వాడినా పెరగటం లేదా? చాలా జుట్టు రాలిపోతుందా? జుట్టు పలచగా అయిపోయిందని టెన్షన్ పడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే ఒక చిన్న న్యాచురల్ రెమెడీ మీ జుట్టు సమస్యలన్నింటికీ ఒక అద్భుతమైన పరిష్కారమవుతుంది. అయితే ఇప్పటి కాలంలో 10 మందిలో 8 మందికి ఒకే సమస్య. హెయిర్ ఫాల్ కానీ, జుట్టు పలచబడ్డం కానీ, డాండ్రఫ్ కానీ, జుట్టు పెరగకపోవటం కానీ, ఈ విధంగా చాలా మంది జుట్టు సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇది ఎందుకు వస్తుంది అంటే దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. స్ట్రెస్ కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, కెమికల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయటం కావచ్చు. ఇవన్నీ కలిసి మన జుట్టు యొక్క రూట్స్ ని బలహీనంగా చేస్తాయి. అందుకే ఇప్పుడు చాలా మంది మళ్లీ న్యాచురల్ రెమెడీస్ వైపు వెళ్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క న్యాచురల్ రెమెడీస్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు, లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఇస్తాయి, జుట్టును లోపల నుండి బలపరుస్తాయి. అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ రెమెడీ కూడా అలాంటిదే. అంటే ఇదొక మంచి న్యాచురల్ రెమెడీ. ఇది ఒక ఆయిల్ కాదు, అలాగే ఒక ప్యాక్ కూడా కాదు. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనం ఈ చిన్న రెమెడీని తయారు చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క రెమెడీకి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటి అంటే కనుక అలోవెరా. మీ ఇంట్లో ఉండేటటువంటి అలోవెరా తీసుకోండి. అంటే కలబందని తీసుకోండి. మీడియం సైజ్ కలబందని తీసుకుంటే సరిపోతుందండి. ఇది జుట్టుకి గోల్డ్ లాంటిదనే చెప్పుకోవచ్చు. మన స్కాల్ప్ ని కూల్ చేస్తుంది, ఇచ్చింగ్ ని తగ్గిస్తుంది, డాండ్రఫ్ ని కూడా తగ్గిస్తుంది, జుట్టు రూట్స్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది. కాబట్టి అలోవెరా ప్రోడక్ట్స్ వాడటం లేదా అలోవెరా డైరెక్ట్ గా యూజ్ చేయటం ద్వారా జుట్టు సమస్యలన్నింటికీ కూడా మనం చెక్ పెట్టవచ్చు. అంటే వాడే విధానం డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఒక్కో సమస్య ఉన్నవాళ్లు ఒక్కో రకంగా కలబందను యూజ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క కలబందను మీరు మీడియం సైజ్ ఉన్న దాన్ని తీసుకుంటే సరిపోతుందండి. ఒక 2 టీ స్పూన్ల వరకు జెల్ వచ్చే విధంగా మీడియం సైజ్ ఉన్నటువంటి కలబందను తీసుకుని మీరు దాన్ని క్లీన్ చేసుకుని సైడ్స్ కి కట్ చేసేసుకుని మధ్యలో నుండి కలబందను కట్ చేసి దాంట్లో నుండి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జెల్ని తీసుకోండి. అంటే మీ జుట్టు ఎంత సైజులో ఉన్నా సరే 2 టీ స్పూన్ల వరకు, అంటే ఒక మీడియం సైజ్ అలోవెరా అనేది సరిపోతుందండి. ఒకవేళ మీకు కలబంద డైరెక్ట్ గా అవైలబుల్ గా లేకపోతే కలబంద జెల్ని, అంటే మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ని యూజ్ చేయవచ్చండి. కానీ డైరెక్ట్ గా దొరికేది వాడితేనే, అంటే న్యాచురల్ది వాడితేనే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అయితే ఈ విధంగా మీరు జెల్ని 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవాలి. తర్వాత మీరు దాంట్లోకి వేయాల్సింది ఏంటి అంటే కనుక కరివేపాకు. కరివేపాకు మన ఇంట్లోనే ఉండే ఈ చిన్న ఆకులు జుట్టుకి అద్భుతమైన టానిక్ లాంటివనే చెప్పుకోవాలి. ఈ కరివేపాకు అనేది హెయిర్ ఫాల్ ని తగ్గిస్తుంది, కొత్త జుట్టు రావటానికి హెల్ప్ చేస్తుంది, జుట్టు నల్లగా ఒత్తుగా చేయటానికి కూడా కరివేపాకు బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా 5 రెమ్మల కరివేపాకును మీరు ఈ యొక్క అలోవెరా జెల్లోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు తీసుకోవాల్సింది కొబ్బరి నూనె కానీ లేదా బాదం నూనె కానీ, అంటే ఆల్మండ్ ఆయిల్ కానీ లేదా కోకోనట్ ఆయిల్ కానీ. ఇది జుట్టుకి డీప్ న్యూట్రిషన్ ని ఇస్తుంది, డ్రైనెస్ ని తగ్గిస్తుంది, హెయిర్ షైన్ ని పెంచుతుంది, జుట్టు సాఫ్ట్ గా మారటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రెమెడీలోకి 2 టేబుల్ స్పూన్ల కోకోనట్ ఆయిల్ కానీ లేదా ఆల్మండ్ ఆయిల్ కానీ తీసుకోండి. ఈ మూడింటిని కలిపి మీరు మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రెయినర్ సహాయంతో, ఒక మంచి సన్నని పలచటి క్లాత్ సహాయంతో దీన్ని వడకట్టుకోవాలండి. ఈ విధంగా కిందికి వచ్చిన రసం ఏదైతే ఉందో దాంట్లోకి మీరు మరొక అద్భుతమైన ఔషధాన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. అదే అల్లం రసం. ఇది చాలా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్. అయితే అల్లం రసం ఎక్కువ మోతాదులో తీసుకోకూడదండి. 2 టేబుల్ స్పూన్ల వరకు సరిపోతుంది. అయితే మీరు ఈ యొక్క అల్లాన్ని శుభ్రంగా కడిగేసుకుని తురిమేసుకోండి. ఆ తర్వాత దాని నుండి అల్లం రసాన్ని తీయండి. అంటే స్ట్రెయినర్ సహాయంతో కానీ లేదా చేత్తో మీరు స్క్వీజ్ చేసినా సరిపోతుంది. ఈ విధంగా అల్లం రసంని 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోండి. ఈ అల్లం రసం అనేది బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచుతుంది, జుట్టు వేగంగా పెరగటానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది.
అయితే ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ యొక్క మిశ్రమం ఏదైతే ఉందో కాటన్ సహాయంతో కానీ లేదా మీరు జుట్టు మొదళ్లకి పట్టే విధంగా చేతితో కానీ కాటన్ యూజ్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. అంటే మీ మాడుకి పట్టే విధంగా మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని మీ స్కాల్ఫ్ కి అప్లై చేయండి. ఈ విధంగా చక్కగా అప్లై చేసుకోండి. జుట్టు మాడుకి మొత్తం స్కాల్ఫ్ కి మొత్తం అప్లై చేసుకున్న తర్వాత దాన్ని అలాగే ఆరనివ్వాలి. అయితే మీరు ఈ అప్లై చేసుకోవటానికి ముందుగా జుట్టును చక్కగా దువ్వండి. అంటే చిక్కులేవి లేకుండా చక్కగా దువ్వుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని స్కాల్ఫ్ మీద అప్లై చేయండి. అప్లై చేసుకున్న తర్వాత సాఫ్ట్ గా ఫింగర్స్ తో మసాజ్ చేయండి. ఇలా చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ ఇంకా బాగా పెరుగుతుంది. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత 30 నుంచి 45 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో మీరు తలస్నానం చేసేయండి. వారానికి 2 సార్లు వాడండి. కనీసం 1 నెల కంటిన్యూ చేసి చూడండి. ఖచ్చితంగా వారం రోజుల్లోనే మీకు మంచి మార్పులు కనిపిస్తాయి. మంచి రిజల్ట్ అనేది కూడా కనిపిస్తుంది. అయితే ఈ రెమెడీ వాడితే మీకు హెయిర్ ఫాల్ సమస్య అనేది తగ్గిపోతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు మెరిసేలా మారుతుంది. కొత్త జుట్టు రావటం స్టార్ట్ అవుతుంది. స్కాల్ఫ్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. అయితే ఈ రెమెడీ తయారు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. అల్లం రసం ఎక్కువగా వేయకండి. సెన్సిటివ్ స్కిన్ అయితే కనుక ఒక ప్యాచ్ టెస్ట్ చేసి చూడండి. కళ్లలో పడకుండా కూడా జాగ్రత్త పడండి. అయితే జుట్టు పెరుగుదలకు ఈ విధంగా రెమెడీస్ మాత్రమే కాకుండా మనం ఇంకా కొన్ని టిప్స్ ని కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నీళ్లు ఎక్కువగా తాగండి. గ్రీన్ లీవ్స్, ప్రోటీన్ ఫుడ్ తినండి. స్ట్రెస్ ని తగ్గించుకోండి. ఎక్కువగా కెమికల్ ప్రోడక్ట్స్ వాడకండి. ఈ విధంగా కనుక కొన్ని టిప్స్ ని ఫాలో అయ్యారంటే మీ జుట్టు పెరుగుదల అద్భుతంగా ఉంటుంది. ఈ రెమెడీ ద్వారా మీరు అద్భుతమైన రిజల్ట్ ని కూడా ఖచ్చితంగా చూస్తారు. ఇంత సింపుల్ గా ఇంట్లో ఉన్న పదార్థాలతో మీ జుట్టు సమస్యలకు పరిష్కారం దొరకటం ఎంతో బాగుంటుంది కదా. ఈ రెమెడీని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు రిజల్ట్ ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్ ద్వారా మాకు ఖచ్చితంగా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని నేచురల్ బ్యూటీ టిప్స్ కోసం మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన జుట్టు సమస్యలు బయట నుంచి కనిపించినా అసలు సమస్య స్కాల్ఫ్ లోపల ఉంటుంది. హెయిర్ రూట్స్ బలహీనంగా అవ్వటం, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం, న్యూట్రిషన్ సరిగ్గా అందకపోవటం, ఈ 3 కారణాల వల్లే హెయిర్ ఫాల్ ఎక్కువవుతుంది. ఈ రెమెడీలో ఉన్న పదార్థాలు ఏం చేస్తాయంటే అలోవెరా స్కాల్ఫ్ ని హీలింగ్ చేస్తుంది. కరివేపాకు రూట్స్ కి న్యూట్రిషన్ ఇస్తుంది. నూనె జుట్టును లోపల నుంచి బలపరుస్తుంది. అల్లం బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచుతుంది. ఇవన్నీ కలిపి జుట్టు రూట్ స్థాయిలో పనిచేస్తాయి. అందుకే దీని రిజల్ట్స్ చాలా బలంగా ఉంటాయి. ఈ రెమెడీని ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉన్నవారు, జుట్టు పలుచగా ఉన్నవారు, జుట్టు పెరగటం ఆగిపోయినవారు, డాండ్రఫ్ ఉన్నవారు, స్కాల్ఫ్ డ్రైగా ఉన్నవారు, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, ఇద్దరు వాడొచ్చండి. కానీ చాలా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్లు కానీ లేదా స్కాల్ఫ్ లో గాయాలు ఉన్నవాళ్లు కానీ అలర్జీ హిస్టరీ ఉన్నవాళ్లు కానీ తప్పకుండా ప్యాచ్ టెస్ట్ చేసి వాడాలి. అంటే ముందుగా కొంచెం మీరు చెవి కింది భాగంలో దీన్ని వేసుకొని చూడండి. మీకు ఇచ్చింగా కానీ లేదా ఎర్రగా ఏదైనా మంటగా అనిపించినా అలర్జీలాగా వచ్చినా కానీ దీన్ని యూజ్ చేయకూడదండి. చాలా మంది ఒకసారి వాడి రిజల్ట్ ఆశిస్తూ ఉంటారు. చాలా ఎక్కువగా అల్లం వేసేయటం, అప్లై చేసి వెంటనే కడిగేయటం, రెగ్యులర్ గా వాడకపోవటం, ఇటువంటివి చేసి ఎటువంటి యూజ్ లేదని అనుకుంటూ ఉంటారు. కానీ మీరు ఖచ్చితంగా నెల రోజుల వరకు వాడి చూడండి. మీకు కావాలంటే దీంట్లో విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా వేసుకోవచ్చు, లేదా విటమిన్ ఈ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అంటే ఒక టీ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ కూడా కలపొచ్చు. ఇవి జుట్టు యొక్క గ్రోత్ ని ఇంకా వేగంగా పెంచుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంట్లో ఉండే చిన్న పదార్థాలతోనే మీ జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టి అతి తక్కువ కాలంలోనే మీ జుట్టు అద్భుతంగా పెరగటానికి, హెయిర్ ఫాల్ సమస్యను దూరం చేసుకోవటానికి ఒక అద్భుతమైన రెమెడీ గురించి తెలుసుకున్నారు. మరొక మంచి వీడియో